నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సముద్రంలో మనం చూసుకుంటే వేల చేపలైతే చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఎన్విరాన్మెంటల్ వాలంటరీ ఫౌండేషన్కు అనుబంధంగా ఉన్న కువైట్ డైవ్ టీం ఆల్ వాతియా మరియు షువైక్ తీరాల వెంబడి నిర్వహించిన క్షేత్రస్థాయి పారిశుద్ధ కార్యక్రమాలలో 3 టన్నుల చనిపోయిన చేపలను తొలగించినట్లు ప్రకటించింది. అధికారుల నిరంతర సన్నిహిత సమన్వయంతో కొనసాగుతూ ఉన్నాము. అలాగే వెలికి తీసిన చేపల పరిణామాలను నమోదు చేస్తూ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తూ ఉన్నామని చెప్పి ఈ బృందం ధృవీకరించింది. జూనియర్ సభ్యుల భాగస్వామ్యంతో గత 2 వారాలుగా కువైట్ బే దక్షిణ తీరాల వెంబడి తమ బృందం స్వచ్ఛంద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పేసి వలీద్ ఆల్ ఫాదేల్ గారు అయితే తెలపడం జరిగింది. ఆ టీంకు సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ తాజా ప్రయత్నాలు ఆల్ వాతియా మరియు షువైక్లను లక్ష్యం చేసుకొని 3 టన్నులు చనిపోయిన చేపలను విజయవంతంగా తొలగించామని చెప్పి, చేప మరణాలకు గల విషయానికి వస్తే కానీ రెడ్ టైట్ కార్యకలాపాలు, మైక్రో ఆల్గే అంటారు కదా, మరియు వెచ్చటి నీటి ప్రవాహాలతో ముడిపడి ఉన్న కాలానుగుణ రేట్లు మరియు సాధారణంగా వేసవి చేపల మరణమని పిలువబడే ఒక ప్రపంచ దుర్విషయమని చెప్పేసి ఈ వారం అంచనా వేయబడిన బలమైన గాలులతో పాటు వాయువ్య గాలులతో పాటు రాబోయే కొద్ది రోజుల్లో కువైట్ బేలో ఈ యొక్క దుర్విషయం తగ్గుతుందని చెప్పి ఆశించారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో వేడి గాలులు ఏవైతే ఉన్నాయో, వేడి నీళ్లు ఏవైతే ఉన్నాయో సముద్రంలో చేపల మరణాలకు కారణమయ్యాయి. మరోవైపు మనం చూసుకుంటే రసాయనాలు కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ కావచ్చు, చేపల మరణానికి కారణమై ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అంచనా వేశారనమాట. ఏదైనా ఆకస్మిక మార్పులను పర్యవేక్షించడానికి, అలాగే నీటిలో ఆక్సిజన్ క్షీణతను నివారించడానికి మరియు చేపలు కుళ్ళిపోకముందే వాటిని నీటి నుంచి తొలగించడం ద్వారా కువైట్ బే ప్రపంచంలోని చేపలకు 2వ అతిపెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇది చేపల నిల్వలను రక్షించడం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యమని చెప్పి ఆయన వెల్లడించారన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.